వెల్కమ్ టు లిటిల్ లాలీపాప్స్. చూడండి, ఇక్కడ నేను 2 డ్రెస్సెస్ చూపిస్తాను. ఇందులో ఏ డ్రెస్ బాగుందో నాకు కామెంట్ చేయండి. తర్వాత మేము ఒక స్వీట్ షాప్కి వెళ్ళాము స్వీట్స్ తీసుకుందామని. అక్కడ స్వీట్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. మా పిల్లలు అయితే తెగ చూసేస్తున్నారు. కొన్ని స్వీట్స్ తీసుకున్నాము. తర్వాత స్నాక్స్ చూసారు. స్నాక్స్ కూడా కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. అసలు ఎందుకు స్వీట్స్ తీసుకున్నాము, ఎందుకు డ్రెస్ తీసుకున్నాను చూడండి లాస్ట్ వరకు. షాపింగ్ చేసేసరికి లేట్ అయిపోయింది. అందుకే ఫుడ్ బయట నుండి తీసుకెళ్దామనేసి ఒక రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. ఆర్డర్ పికప్ చేసుకునే వరకు మా పిల్లలు అక్కడ చైర్లో కూర్చొని రిలాక్స్ అవుతారు. నాకు అక్కడ వ్యూ అయితే బాగా నచ్చింది. అక్కడ వెంకటేశ్వర స్వామిది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇద్దరికి నేను డిన్నర్ పెట్టి ఇచ్చేసాను. ఇద్దరు తిన్నారు. మా చిన్నోడు తినడం కంటే ప్లేట్ చుట్టూ ఎక్కువ అన్నం పడేస్తూ ఉంటాడు. అయినా ఏం పర్వాలేదు, వాళ్ళది వాళ్ళు అలా తినడమే బెస్ట్ కదా. నేనైతే ఇక్కడ రేపటి కోసమని దోశ పిండి రెడీ చేసేసాను. తర్వాత పడుకున్నాము. ఇక్కడ మ్యాంగో బాక్స్ని ఓపెన్ చేసేది మేము నెక్స్ట్ డే. చూడండి, వీటిని మేము 8 days బిఫోర్ మేము ఈ బాక్స్లో పెట్టాము. 8 days తర్వాత ఇవి చాలా మంచిగా పండుగ మారిపోయాయి. నేనైతే మ్యాంగోస్ మగ్గబెట్టడానికి ఒక మంచి టిప్ అయితే చెప్తాను. ఒక్కొక్క మ్యాంగోకి ఇలా న్యూస్ పేపర్ చుట్టి ఒక బాక్స్లో పెట్టండి. ఒక 1 week తర్వాత చూస్తే అవి చాలా న్యాచురల్గా మనకి పండుగ మారిపోతాయి. ఈ టిప్ అయితే ట్రై చేయండి. మాకైతే చాలా బెస్ట్ రిజల్ట్స్ని చూపించింది. ఇక్కడ మా చిన్నోడి చేతిలో మామిడి పళ్ళని చూడండి, అవి చాలా పండుగ మారిపోయాయి కదా. తినేటప్పుడు కూడా చాలా అంటే చాలా స్వీట్గా కూడా ఉన్నాయి. మా పెద్దోడి ఏమో మళ్ళీ మనకి పండుగ మక్కనివి ఏం చేస్తున్నారంటే మళ్ళీ ప్యాక్ చేసి సేమ్ అదే బాక్స్లో పెట్టేస్తున్నారు. మళ్ళీ ఒక 2-3 days తర్వాత చూద్దామనేసి. మాకైతే ఈ ప్రాసెస్ నిజంగా చాలా బాగా అనిపించింది. ఈ మామిడికాయలన్నీ మా ఇంటి నుండి వచ్చాయి. ఈరోజు మేము బయటకు వెళ్ళాము డిన్నర్ చేయడానికి. ఏంటంటే ఈరోజు నా బర్త్డే, అందుకని స్పెషల్గా డిన్నర్ చేద్దామని పిల్లలు మేము కలిసి బయటకి డిన్నర్ చేయడానికి వెళ్ళాము. మేము రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్కే వెళ్ళాము. ఏందో మనకి కొన్ని సెంటిమెంట్ ప్లేసెస్లా ఉంటాయి కదా, అందుకని అక్కడికి వెళ్ళాము. అక్కడ కూర్చున్న తర్వాత మా చిన్నోడు నా సైడ్ కూర్చున్నాడు, మా పెద్దోడు వాళ్ళ డాడీ సైడ్ కూర్చున్నాడు. మా చిన్నోడు ఇక్కడ నేను మెనూ చూస్తుంటుంటే వాడు కూడా నేను సెలెక్ట్ చేస్తా అంటున్నాడు. మన ఆర్డర్ వచ్చేసరికి టైం పడుతుంది కదా, అంతలోపు తినడానికి పాప్కార్న్ ఇచ్చారు. నిజంగా ఇది కొంచెం టైంపాస్ అవుతుంది కదా. మన ఆర్డర్ వచ్చేసరికి మా పిల్లలు అక్కడ కూర్చొని తింటూ ఉన్నారు. ఇక్కడ ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది, తింటూ ఉన్నారు. వాళ్ళు తినడం కంటే ఎక్కువ అది కావాలి ఇది కావాలి అని అడగడమే ఉంటుంది. ఆర్డర్ చేశాక మాత్రం సరిగ్గా అసలు తినరు. ఇది అందరు పేరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమే కదా. ఇదే నా బర్త్డే కేక్ అండి. కేక్ విత్ ఐస్ క్రీమ్ ఎలా ఉందో చెప్పండి. డిన్నర్ ఫినిష్ చేశాక ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అంతేనండి, ఈరోజు నా చిన్న బర్త్డే వ్లాగ్ అనమాట. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.